అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం నిష్టగా ఆచరించే వరలక్ష్మి వ్రతానికి మీ అందరికీ స్వాగతం. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని పూజించే విధానంలో తోరణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తోరణం కట్టుకునేటప్పుడు ఏ మంత్రాలు చదవాలో చాలామందికి సందేహం ఉంటుంది. ఈరోజు మనం ఆ విషయాలనే వివరంగా తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతంలో తోరణం అంటే కేవలం అలంకరణ వస్తువు కాదు. అది అమ్మవారికి మనం సమర్పించే 9 దారపు పోగుల పవిత్ర సూత్రం. ఇది మన సంకల్పానికి, భక్తికి ప్రతీక. ఈ తోరాన్ని ధరించడం ద్వారా మనకు అష్టైశ్వర్యాలు, దీర్ఘాయుష్షు, సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. తోరాన్ని కట్టుకునే ముందు తోరగ్రంథి పూజ అనే ఒక ముఖ్యమైన పూజ చేస్తారు. తోరానికి ఉండే 9 ముడులలో లక్ష్మీదేవి 9 రూపాలలో కొలువై ఉంటుందని ఒక నమ్మకం. ఈ 9 ముడులను అక్షతలతో లేదా పువ్వులతో పూజిస్తూ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రాన్ని చదువుతాం. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ 9 మంత్రాలను చదువుతూ ముడులను పూజించిన తర్వాతే తోరాన్ని ధరించాలి. తోరగ్రంథి పూజ పూర్తయిన తర్వాత మనం తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. తోరాన్ని ధరిస్తున్నప్పుడు ఈ పవిత్రమైన శ్లోకాన్ని పఠించాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధంచ మమ సౌఖ్యం దేహి మే రమా. ఈ శ్లోకం యొక్క అర్థం: ఓ రమాదేవి, నేను శుభప్రదమైన ఈ 9 దారపు సూత్రాన్ని నా కుడి చేతికి కట్టుకుంటున్నాను. నాకు పుత్ర పౌత్రాదులతో వృద్ధిని, సుఖాన్ని ప్రసాదించు అని ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదివి తోరాన్ని ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. చూశారు కదండి, వరలక్ష్మి వ్రతంలో తోరాన్ని కట్టుకునేటప్పుడు మనం పాటించవలసిన మంత్రాలు మరియు విధానం. ఈ మంత్రాలను పఠిస్తూ అమ్మవారిని కొలిచి ఆమె ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరియు మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యుల అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.